హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర జీబ్రానిక్స్ జెబ్ సోనిక్ బార్ 100 అయితే ఉందన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా దీని యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దట్ ఒక విషయం చెప్పాలి, ఈ వీడియో చాలా లేట్గా రావాల్సింది, బట్ అన్ని టెస్టింగ్ నిన్నటి వరకు అయితే అన్నిటి టెస్టింగ్ అయిపోయింది. సో యాజ్ ఆఫ్ నో అమెజాన్లో దీని ప్రైస్ చూడగానే ఇమీడియట్గా దీన్ని రివ్యూ చేయాలని అయితే అనిపించింది అనమాట. ఎటువంటి స్పాన్సర్డ్ కంటెంట్ అయితే కాదు, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చాక నేను చెప్పిన ప్రతిదీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే వచ్చి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోయినా వచ్చి కామెంట్ చేయండి తిట్టుకుంటూ. సో అది దీని యొక్క అన్బాక్సింగ్ అనేది ఆల్రెడీ చేశాం కాబట్టి మీకు ఇక్కడ సింపుల్గా బీ రోల్స్లో చూపిస్తాను. సో బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ బాక్స్లో వచ్చేసి పవర్ అడాప్టర్ ఉంటుంది, అండ్ అలానే మనకి ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఒక రిమోట్ అయితే ఉంటుంది. యూజర్ మాన్యువల్ కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత మనకి సౌండ్ బార్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఊఫర్ అయితే మనకు ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ మనకి బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఫస్ట్లీ డిజైన్ చూసినట్లయితే మీరు ఇది ఏదైతే ఉందో ఈ బార్ అనేది మీకు డిజైన్ అనేది కొంచెం స్పోర్టీ లుక్లో ఉంటుంది. ఆర్జీబీ కలర్స్ ఉంటాయి, మీకు కలర్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇట్లాంటి స్పోర్టీ లుక్ అంటే ఐ మీన్ గేమింగ్ లుక్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట చూడడానికి. అండ్ సౌండ్ బార్ అయితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇదైతే నాకు నచ్చింది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈ డిజైన్ అనేది అంత ఫెమిలియర్గా ఉండదు. బట్ డిజైన్ అనేది పక్కన పెడితే మాత్రం మ్యాటర్ చాలా ఉంది, అది తర్వాతకి అయితే మాట్లాడుకుందాం. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ ఇదంతా కూడా మెటల్ ఇవ్వాల్సింది, బట్ వీళ్ళైతే క్లాత్ అయితే ఇచ్చారనమాట, ఒక బ్లాక్ క్లాత్ తోటి. బిల్డ్ క్వాలిటీ సౌండ్ బార్ది ఓకే అని చెప్పుకోవచ్చు, నాట్ ది బెస్ట్ బట్ ఓకే. అండ్ ఏదైతే సబ్ ఊఫర్ ఉందో సబ్ ఊఫర్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం బెటర్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా బెటర్ అయితే మీకు చూడడానికి ఉందన్నమాట సబ్ ఊఫర్ది అయితే. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంది, నాట్ ది బెస్ట్ నాట్ ది గ్రేట్. అండ్ ఇక ఆ తర్వాతకి పోర్ట్స్ చూసినట్టయితే మనకి బ్యాక్ సైడ్ చాలా పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు సౌండ్ బార్కి. మనకి డీసీ ఇన్పుట్ ఉంటుంది, అండ్ సబ్ ఊఫర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. టైప్ సి ఇన్పుట్ ద్వారా కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, అండ్ మైక్ ఇన్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు మైక్ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే ఆక్స్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే హెచ్డిఎంఐ ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట. హెచ్డిఎంఐ ఆక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి కనెక్టివిటీలో భాగంగా పోర్ట్స్ చూసినట్లయితే అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. నేను బ్లూటూత్ ద్వారా టెస్ట్ చేశాను. నా హై సెన్సిటివ్ ఏదైతే ఉందో దానికి హెచ్డిఎంఐ ఆర్క్ సపోర్ట్ ఉంది కాబట్టి దాని ద్వారా కనెక్ట్ చేసి మోస్ట్లీ రా ఫైల్స్ ప్లే చేయడానికి ట్రై చేశాను నేను. మోర్ ఎవర్ యూట్యూబ్ ఇవన్నిటికంటే రా ఫైల్స్ పర్ఫెక్ట్గా టెస్ట్ చేశాను. యూట్యూబ్లో టెస్ట్ చేశాను, నెట్ఫ్లిక్స్లో టెస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక మాత్రం మీకు ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. అండ్ ఓవరాల్గా ఈ సౌండ్ బార్ యొక్క అవుట్పుట్ చూసినట్లయితే మనకి 120 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా మీకు ఏదైతే సబ్ ఊఫర్ ఉందో సబ్ ఊఫర్ వచ్చేసి మీకు 5.25 ఇంచెస్ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు 2 స్పీకర్లు అయితే ఉంటాయి, అరౌండ్ 3 ఇంచెస్ అయితే ఉంటాయి అనమాట. ఓవరాల్గా ఇది మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఆడియో ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం రిమోట్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. 3D ఆడియో అని, న్యూస్ అని, మ్యూజిక్ అని, సినిమా అని అయితే ఇచ్చారు. వీటన్నిటి గురించి నేను సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్లూటూత్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎక్కడా ఇష్యూ లేదు. 10 మీటర్స్ వరకు అయితే బ్లూటూత్ రేంజ్ 100% పర్ఫెక్ట్ అయితే ఉంది, ఎక్కడ నేను ఇష్యూ నోటీస్ చేయలేదు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా సౌండ్ క్వాలిటీ గురించి చెప్పాలన్నా అంటే మాత్రం సౌండ్ క్వాలిటీ సింపుల్గా చెప్పాలంటే మాత్రం ఆసమ్, వన్ వర్డ్లో చెప్పాలంటే. ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సౌండ్ బార్ యొక్క సౌండ్ క్వాలిటీ, అదొకటైతే ఖచ్చితంగా చెప్తాను. సో మనం 1 by 1 డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్లీ నేను ఆర్క్ ద్వారా కనెక్ట్ చేసి బ్లూటూత్ ద్వారా నా ఐఫోన్ కనెక్ట్ చేసి యాపిల్ మ్యూజిక్లో సాంగ్స్ అయితే ప్లే చేశాను. నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ ఏదైతే ఆ హెచ్డిఎంఐ ఆర్క్ ద్వారా కనెక్ట్ చేసి నేను రా ఫైల్స్ ప్లే చేసినప్పుడు, డాల్బీ ఫైల్స్ కానీ, నార్మల్ ఫైల్స్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ ప్లే చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది అయితే చెప్తాను. ఇప్పుడు మీకు సౌండ్ మ్యూజిక్స్ అనేది అయితే మీకు ఇక్కడ వినిపిస్తాను. సో ఒకసారి అవి వినండి, ఆ తర్వాత మీకు క్లియర్గా ఆడియో క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విన్నారు కదా, ఫస్ట్లీ
ట్రబుల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ట్రబుల్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. మరీ టూ మచ్ ఎక్కువైతే లేవు, కానీ గుడ్ ఎనఫ్ ట్రబుల్స్ అనేది బాగున్నాయి. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోయింది. ఇది వస్తున్న ప్రైస్కి, ఇది ఇస్తున్న బేస్కి అసలు నాకు ఏమనాలో కూడా నాకు అతిగా చెప్తే మీరేమనుకుంటున్నారంటే స్పాన్సర్ కంటెంట్ అనుకుంటున్నారు. దాని గురించి భయపడి నేను అతిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నార్మల్గా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే బిఫోర్ దట్ బేస్ గురించి మాట్లాడే ముందు సబ్-వూఫర్ని పర్ఫెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయండి. ఒక కార్నర్కు ఎక్కడైనా సరే ప్లేస్ చేయండి. ఎక్కడ పెడితే అక్కడ సబ్-వూఫర్ ప్లేస్ చేస్తే నేను చెప్పిన ఎఫెక్ట్ అనేది ఇదే కాదు, దేంట్లో మీకు రాదు. వీలైనంత వరకు ఒక కార్నర్లో సబ్-వూఫర్ని ప్లేస్ చేయండి, ఎందుకంటే మీకు వైర్ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, నో ఇష్యూస్. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం వెరీ 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 హై బేస్. మీకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న వాటిలో దేంట్లో కూడా అంత బేస్ అయితే రావట్లేదు. అఫ్కోర్స్ కొన్నిట్లో బేస్ బాగుంది, బట్ ఎంత ఉండాలో అంత ఉంది. కానీ ఇందులో బేస్ మాత్రం తంపియర్ బేస్, హెవీ బేస్ రావడం ఒక ఎత్తు అయితే, హెవీ బేస్ వచ్చినప్పుడు తంపియర్గా స్మూత్గా రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు నేను అబ్జర్వ్ చేసిన రియల్మీ సౌండ్ బార్లో ఒకప్పుడు అలా ఉండేది, అది కూడా టెస్ట్ చేశాను. దాని యొక్క రివ్యూ కూడా మీకు వన్స్ అగైన్ మళ్ళీ తీసుకొస్తాను. సో ఇందులో హెవీ బేస్ వస్తుంది అండ్ సాలిడ్గా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. ఎక్కడ కూడా డిస్టార్ట్ అవ్వడం ఇట్లాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్. ఒకవేళ మీరు బిగ్గర్ హాల్స్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ వోకల్స్ విషయానికి వచ్చి మాత్రం వెరీ క్లియర్. వాల్యూమ్ అనేది హైగా ఉంది. వాల్యూమ్ హైగానే ఎందుకు అనిపిస్తుంది అంటే హెవీ బేస్ వల్ల వాస్తవానికి ఇంకాస్త వాల్యూమ్లో కూడా మీరు వినొచ్చు. ఎందుకంటే మిడ్స్ అనేది అంత ఎక్కువగా అయితే లేవు. ఖచ్చితంగా వీళ్ళు మిడ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. మిడ్స్ అనేది పెరిగితే మాత్రం అప్పుడు మనకి హై వాల్యూమ్ అనిపించేది. ఓన్లీ బేస్ వల్ల మనకి హై వాల్యూమ్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు రైట్ నా నేను టెస్ట్ చేసిన రూమ్ వచ్చేసి 16/12 రూమ్ అనమాట. ఇంత రూమ్కే మీకు హెవీ సౌండ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు మీడియం సైజ్ హాల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా మోర్ దెన్ ఎనఫ్ సౌండ్ విషయంలో. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఏ సౌండ్ బార్ నేను టెస్ట్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బేస్ అనేది ఎంత తక్కువ వాల్యూమ్లో, ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీలో మనకి బేస్ అనేది వస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వన్ ఆఫ్ ది బెస్ట్ నేను టెస్ట్ చేసిన అన్నిటి వాటిలో కంటే ఈవెన్ 5% వాల్యూమ్లో కూడా మీకు బేస్ వస్తుంది. 5% వాల్యూమ్లో కూడా మీరు బేస్ని రికగ్నైజ్ చేయగలరు. యూజువల్గా మనం చూస్తే నేను జేబీఎల్లో ఒక దాంట్లో నాకు 10% అప్పుడైతే నేను రికగ్నైజ్ చేశాను. ఎక్సెప్ట్ దట్ దేంట్లో కూడా 10%కి అయితే లేవు. ఇందులో మీకు 5% కూడా బేస్ అయితే రికగ్నైజ్ చేయగలరు. ఆ తంపేర్ బేస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇదనమాట. అండ్ ఒక వర్డిక్ చెప్పన్న దీన్ని ఎవరు తీసుకొచ్చి ఎవరికి బెస్ట్ అంటే మాత్రం ఒకవేళ మీరు బిగ్గర్ హాల్స్లో యూజ్ చేయాలనుకుంటున్నారు, హెవీ బేస్ కావాలి అని అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. ఆరామ్స్ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మరి ఇక ప్రాబ్లం ఏం లేవా, ఇంతగానో ఎత్తేసావు బాగుంది, మరి ప్రాబ్లమ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం వచ్చేసి మిడ్స్ అనేది ఉండాల్సినంత లేవు. మిడ్స్ అనేది ఇంక ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ మిడ్స్ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మీరు మూవీస్ చూసేటప్పుడు వాయిస్లో కూడా బేస్ వస్తుంది. అంత బేస్ అయితే వస్తుంది. ఇందులో వాయిస్లో కూడా హెవీ బేస్ వస్తుంది. వాయిస్లో బేస్ రావడం సహజమే, బట్ ఇంకా హెవీగా వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. నేను టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు బేస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. రిమోట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. ట్రబుల్స్ని కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా -3 బేస్ చేసుకోండి. స్టిల్ బేస్ వస్తుంది. మీకు అర్థం కాదు ఏంటంటే -3 పెట్టినా సరే మీకు బేస్ వస్తుంది. ఎంత కావాలో అంత వస్తుంది. అప్పుడు మీకు మిడ్స్ అనేది ఈజీగా వినపడుతుంటాయి. ఖచ్చితంగా మూవీస్ చూసేటప్పుడు మిడ్స్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని మీరు మిడ్స్ అనేది పర్ఫెక్ట్ వినాలంటే -3 బేస్ పెట్టుకోండి. పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇన్స్ట్రుమెంటల్స్ అనేది కొంచెం క్లియర్గా లేవు అనమాట. బాగుంది, ఇన్స్ట్రుమెంటల్స్ బాగుంది. ఇంకాస్త క్లియర్గా రావాలనుకుంటే మాత్రం మ్యూజిక్ మోడ్లో మీకు ఇన్స్ట్రుమెంటల్స్ అనేది చాలా క్లియర్గా వస్తున్నాయి. 3D ఆడియో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు, 5.1 వర్చువల్ సరౌండ్ అని చెప్పేసి. బాగుంది, బట్ మరీ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. 5.1 సరౌండ్ అయితే రాదు. 3D ఆడియో ఆప్షన్ కూడా ఇందులో మీకు వినడానికి అయితే కొంచెం బెటర్గా ఉంది. వాల్యూమ్ అనేది కూడా కాస్త పెంచవచ్చు, బట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. చిన్న రూమ్స్కి అయితే ఖచ్చితంగా ఎనఫ్. 10/10 రూమ్కి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బిగ్గర్ హాల్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ మీకు వాల్యూమ్ అయితే తక్కువ అవుతుంది. అండ్ వన్ మోర్ ప్రాబ్లం వచ్చేసి నాట్ ఓన్లీ దిస్ వన్, నేను ఇంట్లో వాడే 9400 Pro డాల్బీ కూడా మీరు ఎప్పుడైతే యూట్యూబ్ కానీ వేరే కంటెంట్ మీరు వాచ్ చేసేటప్పుడు ఫస్ట్ సాంగ్ కానీ వీడియో కానీ ప్లే చేయగానే ఒక 2 సెకండ్స్ మీకు డిలేలో ప్లే అవుతుంది. అంటే త్రూఅవుట్ వీడియో అంతా డిలే ఉండదు. జస్ట్ మీకు ప్లే చేసినాక 2 సెకండ్స్ తర్వాత ఆడియో స్టార్ట్ అవుతుంది అనమాట. అదొకటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే అవ్వట్లేదు. అదొకటే అబ్జర్వ్ చేశాను. సో ఓవరాల్గా దీని ప్రైస్ అనేది రెగ్యులర్గా 8,500 రూపాయలు అనుకుంటుంది. నేను అమెజాన్లో మార్నింగ్ లేచి చూడగానే 5,000 రూపాయలు ఉంది. దానికి కార్డ్ ఆఫ్ రోడ్ కలిపితే 4,500కి వస్తుంది. 4,500కి ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నాను. దీన్ని మీరు పర్చేస్ చేయండి. 100% ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. 4,500కి ఈవెన్ దో 5,000కి 8,500 కొనొచ్చా అని అంటే మాత్రం మీరు బేస్ లవర్ అయితే మాత్రం ఇక్కడున్న ఏది కూడా, ఇక్కడున్న దగ్గర 8 ఉన్నాయి కొత్తగా వచ్చిన దాంతో కలిపి.
ఏది కూడా మీకు ఇంత బేస్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే ఇవ్వట్లేదు. సో ప్రైస్ని కన్సిడర్ చేస్తే 10,000 రేంజ్కి వెళ్తే మీకు ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే లేవు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది అరౌండ్ 4,500 5,000 అనుకుంటే మాత్రం రైట్ నువ్వు తీసేసుకోండి. ఒకవేళ మీరు 8,500 తీసుకోవచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో వస్తుంది మన ఛానల్లో. మోస్ట్లీ 30th ఈ మంత్ పెడదాం అనుకున్నాను, అందరూ ముందే పెట్టమని అడుగుతున్నారు. వీలైతే ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో చూశాక మీరు 8,000 పర్చేస్ చేయొచ్చా లేదనేది అప్పుడు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వీటన్నిటిని కంపేర్ చేశాక ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్లో కంపేర్ చేయాలి, నాట్ ఓన్లీ సౌండ్ క్వాలిటీ. ఇవన్నీ కంపేర్ చేశాక అప్పుడు దీని ర్యాంకింగ్ అనేది ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో 5,000కి వస్తుంది కాబట్టి ఈరోజు రైట్ను మీరు పర్చేస్ చేయొచ్చు. మీకోసం ఈ వీడియో పర్టికులర్గా వీలైతే ఇంకో వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 5,000కి వస్తుందనే ఎక్సైట్మెంట్తో వీడియో అయితే చేస్తాను అనమాట. ఇది జెబ్ సోనిక్ బార్ 100 యొక్క రివ్యూ అనేది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చెప్పినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి హోమ్ థియేటర్ కంటెంట్ అనేది మీకు అదిరిపోయే కంటెంట్ రాబోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ థియేటర్ గురించి, మీకు సౌండ్ బార్ గురించి డెడికేటెడ్ వీడియోస్ వస్తాయి, అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా వస్తుంది అనమాట. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.